హాయ్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? సో నా సబ్స్క్రైబ్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. నా వీడియోస్ని చూసి లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు. సో వారందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజైతే మా పిల్లలకి మార్నింగ్ స్నాక్స్కి ఫ్రూట్స్ పెట్టేస్తున్నాను. ఎక్కువ శాతము స్నాక్స్కి లేస్ అని, చిప్స్ అని, ఇలా డిఫరెంట్ బిస్కెట్స్ అని, మైదాతో కలిపిన బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో అలా కాకుండా పిల్లలకి ఫ్రూట్స్ పెడితే చక్కగా తినేస్తారు. ఓన్లీ ఒకటే ఫ్రూట్ పెడితే తినట్లేదు. సో డిఫరెంట్గా ఒక 4 or 3 టైప్స్ ఇలా రకరకాలుగా పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. కలర్ఫుల్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. సో నేను మా పిల్లలకి ఇలానే చేస్తూ ఉంటాను. మనం ఏమనుకుంటామంటే స్కూల్కి స్నాక్స్ పెట్టించేద్దాంలో ఈ రోజుకి తినేస్తారు అనుకుంటాము. అది రోజు ఆకాస్త పెరిగిపోయి పిల్లలకి అది అలాగే అలవాటు అవుతుంది. ముందు నుంచే మనం ఫ్రూట్స్ని ఇలా అలవాటు చేస్తూ ఉండాలి. వాళ్ళకి నచ్చిన ఫ్రూటే పెట్టాలి. నచ్చింది పెట్టైనా కూడా వాళ్ళు తినరండి. కాబట్టి నచ్చింది ఇష్టంగా వాళ్ళు పెట్టాలి. సో నేనైతే వీక్లీలో కనీసం 4 times అని ఇలానే చేస్తుంటాను. మిగతా టైంలో పల్లీలు ఉండే, శనగలనివ్వండి, అలా చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా పెట్టినా కూడా తినరు. సో టేస్ట్ని బట్టి ఇలా చేస్తూ ఉంటాను. మెయిన్ పిల్లలు ఇష్టంగా తినాలి. వాళ్ళు తింటేనే హెల్తీగా ఉంటారు. మనం అది గుర్తుంచుకోవాల్సిన విషయము. ఏదో పెట్టేసానులే, ఈరోజు ఆ డే కంప్లీట్ అయింది, రేపు వేరే పెట్టేద్దాం అనుకుండా ఇలా ఆలోచించి పెట్టేస్తే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్ చాలా ఇంపార్టెంట్. స్కూల్లో వెళ్ళి వాళ్ళు అలాగా అక్కడ ఏం తింటున్నారు కూడా మనం చూడం. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని మనం పెట్టి పంపించాలి. నేను ఎక్కువ శాతం అలానే చేస్తాను. పంపించినా కూడా తినకుండా వస్తే మనకి బాధ, వాళ్ళకి బాధ. సో మెయిన్ ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుందో అలాగే మెయిన్ వాటర్ కూడా వాళ్ళు తాగుతున్నారా లేదా చూసుకోవాలి. వాటర్ తాగకుండా పిల్లలకి చాలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో అలా లేకుండా జాగ్రత్త పడాలి. పిల్లలకి చెప్తూ ఉండాలి హెల్త్ గురించి. మెయిన్ హెల్త్పై ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలాంటి బెనిఫిట్స్ గురించి, మెయిన్ బెనిఫిట్స్ పిల్లలకు నేర్పించాలి ఇప్పటి నుంచే. సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో పపాయ అయితే మా చెట్టుదే బాగా పండిపోయింది. స్వీట్